నమస్తేనా. నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ, జనసేన, బీజేపీ పోతే. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? ఇప్పుడున్న పొజిషన్లో ఏపీకి వాళ్ళు వస్తేనే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఇంకా సర్వనాశనం అయిపోతుంది. అలా అని చెప్పేసి జగన్కి వ్యతిరేకం అని కాదు, బట్ ఓన్లీ సంక్షేమంతోనే ఏం సాగుతుంది, అభివృద్ధి కూడా ఉండాలి కదా. సంక్షేమం అనేది అందరూ ఎవరు వచ్చినా ఇస్తారు. సో దాంతోపాటు అభివృద్ధి ఉంటేనే ఏదైనా బాగుపడుతుంది, ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. మరి జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? అదే చెప్తున్నా కదా, ఓన్లీ సంక్షేమం. ఈ సంక్షేమం కోసం ఓన్లీ డబ్బులు పంచడం కోసమే అనుకుంటే ఎవరన్నా చేయగలరు. అది పెద్ద ఇష్యూ కాదు. రోడ్లు ఎక్కడ వేసారు? రోడ్లు వేసినట్టు ఏమీ లేవు. వాళ్ళే వైసీపీ వాళ్ళే చెప్తున్నారు, మేము డెవలప్ చేయలేకపోయాము, మాకు కుదరలేదు అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సంక్షేమం ఒకటే బాగా చేసాం, ఏమన్నా గెలిచినా సరే సంక్షేమం మీద గెలుస్తామని వాళ్ళే చెప్పుకుంటున్నారు. డెవలప్మెంట్ జరగలేదు. 3 రాజధానులు అవసరం లేదండి. అన్ని ఊళ్ళు డెవలప్ చేయాలి, ఒక రాజధాని ఉండాలి అంతే. 3 రాజధానులు ఏదో జగన్ ఆడుతున్న ఎంత నాటకం తప్పితే 3 రాజధాని వల్ల వచ్చేది ఏమీ లేదు. అన్ని ఊళ్ళు డెవలప్ చేయాలి అంతే. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం? వాలంటరీని ఏదన్నా సరే మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది, కానీ మంచిగా ఉపయోగించుకునే సిచ్యువేషన్ ఏం లేదు కదా. వాళ్ళంతా కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. జగన్ ఒక మోటో కూడా అంతే, వాలంటీర్ని తీసుకున్నాడు అంటే కంపల్సరీగా వాళ్ళని ఎలక్షన్స్ అప్పుడు ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతోనే తీసుకున్నాడు. అది తప్పితే వాలంటీర్లు పెద్ద ఉపయోగం ఉంది. లాస్ట్ టైం జగన్ గారికి 151 seats వచ్చాయి, ఈసారి 175 175 కొడతామంటున్నారు. మరి ఏ ధీమాతో అనుకుంటున్నారు? ఆ ధీమా అనేది బయట వ్యక్తం చేయాలి కదా. ఆ ధీమా లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటారు. ఆ ఏ పార్టీ వాళ్ళు గెలుస్తుంది అనుకుంటారు, కానీ మేబీ ఈసారి 60 సీట్లు వస్తాయేమో అనుకుంటున్నాను అంతే. మరి జనసేన, టీడీపీకి మరియు బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 90+ గ్యారెంటీగా వస్తాయి. 90 to 100 కంపల్సరీ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు కదా, ఈసారి అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు గెలిచి? ఈసారి 100% అసెంబ్లీకి కంపల్సరీగా వెళ్తారనేది అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్ గా ఒక మాట నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జనసేన, టీడీపీ మీరిద్దరు. ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒపీనియన్ అయితే చంద్రబాబు వస్తే బెటర్. ఎందుకంటే మనం రీసెంట్ అంటే ఫాస్ట్ తను చేసిన ఇంప్రూవ్ అంటే డెవలప్మెంట్స్ ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసిన దాన్ని బట్టి చూస్తే తను వస్తే బెటర్. ఎందుకంటే రీసెంట్గా చూస్తూ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది ఇది కంపేర్ టు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉన్నది. సో వాళ్ళ డెవలప్మెంట్లో కూడా బాగా వెనుకబడిన ఒపీనియన్. సో చంద్రబాబు పైన వస్తే బాగుంటుందేమో వాళ్ళకు. సో జగన్ గారి ఈ 5 years పరిపాలన మీరు చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి మీకు ఎలా అనిపించింది? అదే మనం గత 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే వాళ్ళు ఎక్కడికో అంటే కంపేర్ టు అవర్ అంటే తెలంగాణ వాళ్ళు కొంచెం అండర్ డెవలప్డ్లో ఉన్నట్టుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ మనకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, వాళ్ళ రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నది, రహదారులు అవి ఎన్నో ఉన్నాయి, అంత బాగాలేదు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నది మొత్తం నాకు తెలిసి. సో కొంచెం అంటే అప్కమింగ్ గవర్నమెంట్ మారితే వాళ్ళ పరిస్థితి మారుతుందని నా ఒపీనియన్. ఇప్పుడు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఉచిత పథకాలు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? నవరత్నాలు ఎక్కడైతే స్కీమ్స్ ఉంటాయో ఆ ఫ్రీ అనేది ఫస్ట్ నమ్మొద్దు అంటే ఎక్కడైనా అని నా ఒపీనియన్. సో పబ్లిక్ ఫస్ట్ మారాలా ఆబ్వియస్గా. సో అది వాళ్ళ చేతిలోనే ఉన్నది, ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి తెలుసు. అంటే మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, సో ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? అవసరం లేదు, ఎందుకు ఒకటి ఉంటే సరిపోతుంది మామూలుగా అయితే. అంటే క్యాపిటల్ అంటే అన్నీ కేంద్రీకృతం అవుతాయి. అంటే ఏవైతే కోర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి అది అందరికీ కన్వీనియంట్ ఉంటుంది. ఒక దగ్గర ఇంకోది ఒక దగ్గర ఉంటే కాస్ట్ ఇంక్రీజ్ అనేది కూడా మనకు అది ఆ డెవలప్ స్టేట్ పైన పడుతుంది. కాబట్టి 3 అవసరం లేదు, ఒకటి అవసరం, ఒకటి ఉంటే సరిపోతుంది. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గురించి నాకైతే తెలియదు. అంటే మనం లీడర్షిప్ ఎవరైతే కేపబిలిటీ ఉంటుందో వాళ్ళైతే కావాలని కోరుకుంటాం కదా. చంద్రబాబు ఈజ్ ద బెస్ట్.